సో ఒకసారి మన పండుగల గురించి చూసి నెక్స్ట్ మనం లోకల్ ఎలక్షన్ దగ్గరికి వెళ్దాం. సో గందరగోళంలో ముగిసిన బతుకమ్మ వేడుకలు, అయోమయంలో సంబరాలు. యాక్చువల్లీ చాలామంది 29వ తారీఖు బతుకమ్మ అని కొంతమంది, లేదు 30వ తారీఖు బతుకమ్మ అని కొంతమంది మాట్లాడుకుంటుండగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏమో 30వ తారీఖు అంటే ఇవాళ అఫీషియల్గా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం చెప్పింది. కానీ మరి అదే ప్రభుత్వం సరూర్ నగర్లో నన్ను పెద్ద ఎత్తున బతుకమ్మ ఈవెంట్ చేశారు. సో ఇట్లా జనాల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ లేదు. దీంతోపాటు దసరా విషయంలో కూడా కొంతమంది అక్టోబర్ 2 దసరా అంటున్నారు, కొంతమంది కాదు అక్టోబర్ 3 దసరా అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి అక్టోబర్ 2 రాబోతుందా 3 రాబోతుందా అనేది మనకి ఒక క్లారిటీ రావాలి. పాపం చాలామంది బాధపడ్డారు, అక్టోబర్ 2 దసరా వచ్చిద్దేమో, మరి చొక్క ముక్క ఎట్లాగా గాంధీ జయంతి కదా ఆ రోజు కుదరదేమో అని చెప్పి చాలామంది బాధపడ్డారు. సో కొంతమంది అయితే 2వ తేదీన పండుగ, అక్టోబర్ 2న దసరా పండుగ అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది లేదు అక్టోబర్ 3 దసరా అని కొంతమంది చెప్తున్నారు. సో ఆ విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే లేదు ఇంతవరకు. సో నిన్న బతుకమ్మ చూస్తే పల్లెలతో సహా పట్టణాల్లో ఆనందోత్సవం, ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ, ప్రపంచానికి సంస్కృతిని చాటి చెప్పిన పండుగ. ట్యాంక్ బండ్పై ఘనంగా సద్దుల బతుకమ్మ, ఆటపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల సందడి జరిగింది. కానీ ఈ కన్ఫ్యూజన్ అయితే ఇంకా చాలామందిలో ఉంది. నిన్న బతుకమ్మన ఇవాళ బతుకమ్మన అనేది చాలామందికి అర్థం కాలేదు. సో సద్దుల బతుకమ్మపై తెలంగాణ అంతటా గందరగోళం ఏర్పడింది. ఏ రోజు జరుపుకోవాలన్న సందిగ్ధత ఏర్పడింది. చివరికి 9 రోజులు అయితే సోమవారం, గౌరవం పంపించే వ్యవహారంతో సంబంధం లేకుండా మంగళవారం కొన్ని చోట్ల బుధవారం జరుపుకోవాలని కూడా నిర్ణయించారంట. నాయను ఇంకా సోమవారం అనుకున్నా, బుధవారం కూడా పోయిందా? ఈ ఏడు ఒక్కో చోట ఒక్కో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించడం గమనార్హం. మొత్తంగా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ తుది అంకానికి చేరింది. సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగినున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా వరదలు ముంచెత్తడంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ కళ తప్పింది. ఊరువాడ వారం రోజులుగా బతుకమ్మ పండుగ జోరుగా సాగాల్సి ఉన్న వర్షాల భయంగా ఆడపడుచులు బతుకమ్మను ఆడిపాడారు. నిజంగా మొన్నైతే ఎక్కడో పాపం వాళ్ళు అమ్మాయిలు పెడతా ఉంటారు కదా, మేము రెడీ అయినంతసేపు అంటే మేకప్ అయినంతసేపు కూడా ఉత్సవాలు నిలవలేదు, మాది వర్షం వచ్చి కొట్టుకుపోయిందని చెప్పి వీడియోస్ చూసాం కదా మనం. ఆడపడుచుల రాకతో గ్రామాలు కళకళాల్సి ఉన్నా ఎక్కడ పెద్దగా సందడి కానరాలేదు. గతంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు పల్లెలు మొదలు పట్టణాల వరకు ముస్తాబయ్యాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా బతుకమ్మ నిర్వహించేవారు. సిద్దిపేట, వరంగల్ తదితర పట్టణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రకృతి రమణీయతకు బతుకమ్మ నిదర్శనం. ఆశ్వేజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను త్రికోణాకృతిలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడి పాడతారు. అప్పుడు మహిళలు పాడే పాటలు మనసుకు హత్తుకుంటాయి. కానీ ఇప్పుడు అవి ఉన్నాయా? అంతా డీజేలే కదా, ఎడన్నా పాడుతున్నారా? నేను ఎక్కడ చూడలా. ఏ రోజు ప్రత్యేకత ఆ రోజుదే. ఇలా 9 రోజులైన బతుకమ్మలు నీటిలో నిమజ్జనం చేసి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు. 9వ రోజు వేడుకగా సద్దుల బతుకమ్మ నిర్వహించి గౌరీదేవిని సాగనంపుతారు. ఇదో రకంగా గౌరీ పూజ చేయటమే. అమ్మవారికి దసరా ముందు శరణవరాత్రి ఎలా జరుపుతామో తెలంగాణలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు అలా జరపటం ఆనవాయితీ. ఈ 9 రోజుల్లో కూడా తిరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా గుమ్మిగూడి ఆడుకోవటం, ఆడపిల్లని ఇంటికి రప్పించి వేడుక చేయటం పెద్ద సరదా. రంగురంగుల పుష్ప సౌందర్య హంగులతో సింగారించుకునే బంగారు కల్పవల్లిగా బతుకమ్మను తెలంగాణ వాసులు భావిస్తారు. ఓ పళ్ళెంలో గుమ్మడి ఆకులు పరిచి వాటిని పసుపు కుంకుమతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వులను అమర్చి అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్యమల్లె, బంతి వంటి పుష్పాలను పేర్చి కోచడం కళాత్మకంగా చేస్తారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులు, పసుపు గౌరవను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణ గాథలు, ఇతిహాస ఘట్టాలని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుబొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. బతుకమ్మను పసుపు కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాలు నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయటం ఈ సాంప్రదాయంలో ఒక భాగం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని భావించి వివిధ పుష్పాలతో పేర్చి బతుకమ్మగా ఆరాధిస్తారు. పూలతో చేస్తారనమాట మొత్తం. నిమజ్జనంతో అనంతర ప్రకృతిలో సంలీనం కావడం అనేవి జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మకతకు సంకేతాలుగా భావిస్తారు.
మహాలయ అమావాస్య నుంచి మహర్నమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభావాలను వెదజల్లుతుంది. అందుకే మన జీవన విధానం, సామాజిక ఏకత్వానికి మన పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగలో ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ కట్టుబాటు, ఆచారాలు ఇమిడి ఉన్నాయి. ఆటపాటల నేపథ్యం, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాలు కొనసాగించారు. 9 రోజులు గౌరీదేవి పుట్టింటికి తరలి వచ్చినట్టు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ ఆరాధన చేస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మ సాగనంపు వేడుక నిర్వహించడం సద్దుల బతుకమ్మ ప్రత్యేకత. సో దీంతో పాటుగా నిన్న మనకి సరూర్ నగర్లో 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. దాదాపుగా 1354 మంది మహిళలు అందులో పాల్గొన్నారు. అదొక వరల్డ్ రికార్డ్ అంట, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది అది.